ఇగోండి, ఇక్కడ ద్వారం వస్తుంది. వెల్కమ్ టు దేవమలి అని ఒడిశా టూరిజం వాళ్ళ బోర్డు ఉంది. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. ఇక చూసారా, దేవమలి 4 కిలోమీటర్స్ ఒడిశా టూరిజం. వెళ్దాం ఇప్పుడు ఈ ద్వారంలోంచి లోపలికి వెళ్దాం. ఇదిగో వెల్కమ్ టు దేవమలి. పదండి. ఇంచుమించు మేము టాప్ వచ్చామండి. ఇక్కడ ఇదే హయ్యెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ఒడిస్సా అంట. ఇది అక్కడ టూరిజం బోర్డు మీద రాసింది. ఇక్కడ పారాసైలింగ్ బోర్డు కూడా ఉన్నది. ఇగో 500 రూపాయల మనిషికి పారాసైలింగ్ కూడా ఉందన్నారు. కాకపోతే ఇప్పుడు ఏమైనా నడవట్లేదు, వీకెండ్ నడుస్తుంది. ఇగో ఇక్కడ పారాసైలింగ్ అని ఉంది బోర్డు, చూసారా మీరు. అయితే ఇక్కడి నుంచి మరొక హై పాయింట్ ఉన్నది, అక్కడ ఎదురుకొండ కొండ. అక్కడ వరకు కూడా వెళ్తాము. ఇవాళ అయితే వర్కింగ్ డే కాబట్టి ఇవాళ ఎవరు లేరు టెంట్లలోనే. ఇక్కడ 1700, 1800, 2000 అలా ఇస్తే 2-3 టెంట్ వేస్తారంట. కానీ రోడ్డు అయితే మీకు ఒక బోర్డు చూపించాను కదా, వెల్కమ్ టు దేవమలి అని. అక్కడి నుంచి మాత్రం రోడ్డు అంతా చాలా ఊబడి కాబడిగా ఉన్నది. అంతా బొక్కలే, ఎగిరిపోతుంది బండి, బాగోలేదు రోడ్డు. చూస్తాను, ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మీకు కొంచెం చూపిస్తాను. ఇంకా పై కొండ మీద వరకు రోడ్డు ఉన్నది. ఇదిగోటి మేము టెంట్ వేయించుకున్నాం ఇక్కడ. అతను సుభాష్ అని చెప్పేసి 1700 ఇస్తే ముగ్గురికి కావాల్సిన టెంట్ వేసాడు. ఇగో బ్లాంకెట్స్ అవి తెచ్చాడు. తర్వాత మేము కింద నుంచి ఒక 10 కిలోమీటర్స్ కిందకి వెళ్ళి అక్కడి నుంచి ఫుడ్, వాటర్ అన్నీ తెచ్చుకున్నాం. ఈ రాత్రి ఇక్కడే స్పెండ్ చేస్తాము. అప్పుడే బాగా ఫుల్గా మేఘాలు వచ్చాయి కాబట్టి చాలా చలిగా ఉంది ఇక్కడ. మీరు వస్తే మాత్రం మొత్తం ఫుల్ ఎక్విప్మెంట్తో రావాలి. బాగానే ఉంది. ఇగో ఇక్కడ మేము టెంట్ వేసుకున్నాం. అతడే మొత్తం రాత్రి 7:30కి వచ్చి ఇక్కడ ఫైర్ కూడా వేస్తాడు. ఆయన నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాము. మీరు ఎవరైనా సరే దేవమలి వచ్చేటట్టుగా అయితే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు, ఆయనే అన్ని చూసుకుంటాడు చక్కగా. ఇప్పుడు చాలామంది వస్తున్నారు. ఇగో స్కూటర్ల మీద. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ పారాసైలింగ్ ఉంది. అగో జిప్సీ వెళ్తుంది కదా, ఎవరో పారాసైలింగ్ కూడా చేస్తున్నారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు, ఓహో చాలా కోలాహలంగా ఉంది ఏరియా అంతాను. మేము ఈ రాత్రి నుంచి ఇక్కడే ఈ బాన్ఫైర్ వేసుకొని ఈ టెంట్లోనే గడుపుతాం హ్యాపీగా. చూడండి, పారాసైలింగ్ కరెక్ట్గా టైంకి వచ్చాడు. మీకు వీకెండ్స్కి చాలామంది వస్తారు ఇక్కడ, పారాసైలింగ్ అవి చేస్తారు, క్యాంపులు వేసుకుంటారు టెంట్లోనే. ఈరోజు మేము టెంట్లోనే స్పెండ్ చేస్తాం. ఇదిగోటి మా ఫ్రెండ్స్ ఇగో ఈ పొదల్లో గట్రా తిరుగుతున్నారు. అప్పుడే చలి విపరీతంగా ఉంది. ఇగో ఇక్కడ కారు ఆపుకున్నాము. ఇగో మా టెంట్. ఇక్కడ బాన్ఫైర్కి అప్పుడే కర్రలు అవి తెచ్చి అరేంజ్ చేశాడు. చీకటి పడగానే బాన్ఫైర్ వేస్తా ఉన్నాడు, క్యాంప్ ఫైర్. ఇంక మేము ఇగో ఈ టెంట్లో దూరిపోతాము. ముగ్గురికి చాలా ఇగో టెంట్, దానికి ఒక డోర్ ఉన్నది, వేసుకుంటాం. లోపల కూడా ఇగో అంతా రెడీగా చేసి పెట్టేశాడు. ఇప్పుడు మేము కాసేపు ఇక ఫైర్ దగ్గర కూర్చుంటాం. మా ఫ్రెండ్స్ ఏవో డ్రింక్స్ ఏవో తెచ్చుకున్నారో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చేసిన తర్వాత మాకు భోజనాలు అవి వస్తాయి, మేము ఆర్డర్ చేసాము. కానీ విపరీతం చలిగా ఉంది వైరా బాబోయ్, చాలా. ఎందుకంటే ఈ హైట్లో చాలా చలిగా ఉంది. అప్పుడే మబ్బులన్నీ బాగా దిగిపోయి ఇక్కడ కిందనే. చాలా బాగుందండి ఏరియా. క్యాంపుల మిత్రం మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీరు ప్లాన్ చేసుకోండి. మిత్రులారా, చీకటి అయిపోయింది. ఇగో బాన్ఫైర్ వేసుకున్నాం. ఇగో టెంట్ కొంచెం కనిపిస్తుంది మీకు కదా. అబ్బా చలి బాగానే ఉంది. ఇగో బాన్ఫైర్ వేసుకున్నాం. మొత్తం అంతా చీకటి. దూరంగా ఎక్కడో మళ్ళీ టెంట్లు వేసారు. ఈరోజు మేము మా మిత్రులు కూర్చున్నారు, ఏవో డ్రింక్స్ అవి ఎంజాయ్ చేసుకుంటున్నారు. అంచేత ఇలాగ మీరు ఎవరైనా సరే, ఇవాళ లక్కీగా ఏంటంటే పౌర్ణమి, కొంత క్లియర్గా కనిపిస్తుంది. అయితే మేఘాలు వచ్చేయడం వల్ల పౌర్ణమి నేను చూపించలేకపోతున్నాను చంద్రుడిని. చాలా స్పష్టంగా అన్నీ ఉన్నాయి. ఇది టెంట్, ఇది కారు, మా కారు ఇక్కడ పెట్టుకున్నాము. చాలా హ్యాపీగా, చల్లగా ఉంది, విపరీతమైన చలి. మేము ఈ బాన్ఫైర్ దగ్గర కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నాము. ఇగోండి, ఇక్కడ మంట వేసుకున్నాం రాత్రి. ఇగో మా టెంట్. మేఘాలు చూసారా ఎలా వస్తున్నాయో.
మనం ఒక కారు చూడండి, కొండ మించి కారు కిందకి దిగుతుంది. మేఘాలు కిందకు ఉన్నాయి, మనకు మేఘాలు అలా మళ్ళీ కవర్ అయిపోతుంది, వచ్చేస్తున్నాయి మేఘాలు. సూర్యోదయం సేమ్ మనకి మినుములూరు మేఘాల కొండ అలాగే ఉంది ఇక్కడ కూడా.